హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రుచిగా చేద్దాం. ఈరోజు వీడియోలో మనం క్యారెట్ పచ్చడిని చేసుకోబోతున్నామండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చిన్నపిల్లలు క్యారెట్ అనేది ఇష్టపడరు కదా! సో, అందుకని చెప్పి ఇలా పచ్చడి చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. క్యారెట్‌లో మనకు ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండడం వల్ల డైజెషన్ అనేది ఫ్రీగా అయిపోతుంది. సో, దానికోసం ఏమేం కావాలో ఒకసారి చూసేద్దాం. దీనికోసం నేను ఒక 4 క్యారెట్‌లని ఈ సైజు ముక్కలుగా కట్ చేసుకున్నానండి. ఇది నాకు ఒక కప్పు నిండా అయింది. ఆ తర్వాత ఇక్కడ 4, 5 టమాటాలని మీడియం సైజ్‌వి తీసుకున్నాను. ఇంకా పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కొంచెం చింతపండు టేస్ట్ కోసం తీసుకున్నాను. ఇవన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఒక పాన్ పెట్టేసుకొని హీట్ అయ్యాక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. ఎక్కువగా ఆయిల్ అవసరం లేదు. ఆ తర్వాత ఆయిల్ హీట్ అయ్యాక ఇక్కడ నేను ఒక కప్పుతోటి క్యారెట్ ముక్కల్ని తీసుకుంటున్నాను. ఇవి ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదు. ఇలా కాసేపు మనం ఆయిల్ అంతా మనకి క్యారెట్ ముక్కలకి పట్టేలాగా కాసేపు 2 మినిట్స్ అలా వేయించుకున్న తర్వాత ఒక మూత పెట్టి క్లోజ్ చేసి ఒక 5 మినిట్స్ మనము మగ్గనిస్తే సరిపోతుంది. 5 మినిట్స్ తర్వాత ఇలా లిడ్ అనేది తీసేసి మనం ఒకసారి క్యారెట్ని కలిపేసుకోవాలండి. చూసారు కదా, కొంచెం కలర్ అనేది చేంజ్ అవుతుంది. ఈ విధంగా కొంచెం కలర్ చేంజ్ అయ్యాక ఇందులో నేను ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని ఇంకా ఒక 4, 5 ఎండుమిరపకాయలని తీసుకోవాలి. ఇక్కడ పచ్చిమిర్చి ఒక 10 నుంచి 12 పచ్చిమిరపకాయలు ఉంటాయి. వీటన్నిటిని ఒకసారి మళ్ళీ క్యారెట్ అంతా కలిసేలాగా మనం కలిపేసుకోవాలి. ఆ తర్వాత ఒక మూత పెట్టి క్లోజ్ చేసి ఒక 10 మినిట్స్ సిమ్ ఫ్లేమ్లో పెట్టి మగ్గనిస్తే సరిపోతుంది. ఈ విధంగా మనకు కాసేపటికి పచ్చిమిర్చి అనేది మెత్తబడుతుంది. ఇలా వీటిని ఒకసారి కలిపేసుకున్న తర్వాత పచ్చిమిర్చి కాసేపు మగ్గిన తర్వాత మనం ఇందులోకి టమాటోని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా పచ్చిమిర్చి అనేది మనకు మగ్గిపోవాలి. ఆ తర్వాత ఇందాక ఏ కప్పుతో అయితే నేను క్యారెట్ తీసుకున్నానో అదే కప్పు నిండా నేను టమాటో ముక్కల్ని తీసుకున్నాను. ఇంకా టేస్ట్ కోసం కొంచెం చింతపండును కూడా కడిగి వేసుకుంటున్నాను. ఇది చిన్న నిమ్మకాయ సైజ్ అంతా సరిపోతుంది. ఈ విధంగా అన్నీ వేసేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి మనం ఒక 10 మినిట్స్ మగ్గనిస్తే టొమాటో బాగా మగ్గిపోతుంది. ఆ తర్వాత ఇక్కడ నేను తాలింపు కోసం కరివేపాకు, ఎండుమిర్చిని రెడీ చేసుకున్నాను. ఇంకా చిన్నుల్లిపాయను కూడా ఇలా పొట్టు తీసి ఒలిచేసుకొని రెడీగా పెట్టేసుకుంటే మనకు పచ్చడి అనేది ఈజీగా త్వరగా అయిపోతుందండి. మనం ఈలోపు వెల్లుల్లిపాయలు వలిచేటప్పటికి మనకి ఇక్కడ టమాటో ఇంకా క్యారెట్, పచ్చిమిర్చి అన్నీ చాలా చక్కగా ఉడికిపోతాయి. చూసారు కదా, ఇలా క్యారెట్ అనేది మనం కట్ చేసి చూస్తే చాలా ఈజీగా మనకి కట్ అయిపోతుంది. ఇలా మొత్తం మగ్గిపోయాక మనం గ్యాస్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. గ్యాస్ ఆఫ్ చేసుకొని కాసేపు వీటిని పక్కకు పెట్టేస్తే కంప్లీట్గా ఆరిపోతుంది. ఆరిపోయాక మనం ఇప్పుడు మిక్సీ జార్లో వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత మన టేస్ట్కి తగ్గట్లుగా సాల్ట్ వేసుకోవాలి. అలాగే మనం వలిచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలను కూడా అందులో వేసేసుకొని మనం మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుంది. మరీ మెత్తగా పట్టుకోకూడదు. ఈ విధంగా కచ్చాపచ్చాగా ఉంటే సరిపోతుంది. ఆ తర్వాత ఇక్కడ నేను తాలింపు కోసం ఆయిల్ వేసుకుంటున్నాను. 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మినప్పాలు, 1 స్పూన్ శనగపప్పు వేసుకుంటున్నాను. అలాగే మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్న కరివేపాకును కూడా వేసేస్తున్నాను. కట్ చేసి పెట్టుకున్న 2 ఎండుమిర్చిని కూడా అందులో వేసేసి తాలింపు అనేది మంచిగా వేయించుకోవాలి. పచ్చడికి తాలింపు అనేది చాలా మెయిన్గా ఇంపార్టెంట్ అండి. తాలింపు మంచిగా మనకు వేగితే పచ్చడి కూడా చాలా మంచిగా స్మెల్ వస్తుంది. ఇలా తాలింపు వేగిపోయాక మనం ముందుగా మిక్సీ చేసి పెట్టేసుకున్న క్యారెట్ పచ్చడిని అంతా అందులో వేసేసుకొని మంచిగా మొత్తం కలిపేసుకోవాలి. ఇందులో ఎట్లాంటి వాటర్ అనేది యాడ్ చేసుకోవద్దు. ఈ టైంలో మనకు సాల్ట్ సరిపోయిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకొని వేసుకుంటే సరిపోతుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉంది అనేది కంపల్సరీగా నాకు కామెంట్ చేయండి. తప్పకుండా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది.